హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గుంతల రోడ్లు అండి, గోతులు పడిపోయిన రోడ్లు ఉంటాయి కదా, సగం మట్టికి ఆల్రెడీ పూర్తి చేసేసాం. గుంతలు పడ్డ రోడ్లు సగం పూర్తి చేసేసాం అని కూటమి ప్రభుత్వం చెప్తుందండి. కాబట్టి సగం రోడ్లు అంటే ఎప్పటికే 632 కిలోమీటర్లు రహదారులకు మరమ్మతులు చేసేసాం, గోతులు పూర్తి చేసాం అనేది చెప్తుంది. కాబట్టి ఏంటి అసలు ఈ గోతులు కూడా ఏంటి, గుంతలు కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి గుంతల రోడ్ల గురించి చిన్నపాటి యుద్ధమే జరిగిందండి. ఎన్నికలకి ముందు, ఎన్నికలకి తర్వాత ఏంటనేది వివరంగా చెప్తాను. ఒక్కసారి ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఎందుకంటే నాకు మోటివేషన్ ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది తెలుస్తుంది. అసలు ఈ గుంతలు ఏంటి, గోతులు పడ్డ రోడ్ల గురించి ఏంటనేది. కానీ ఫస్ట్ లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం చాలా అవసరం. ఇక్కడ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊర్లో నేను అడిగేది మీకు క్లియర్గా అర్థమవుతుందా? మీ ఊరు ఏదైతే ఆ ఊరి పేరు రాయండి. మీ మండలం కానీ, జిల్లా కానీ, మీ ఏరియాలో గుంతలు పడ్డ రోడ్లు పూడ్చారా? ఎందుకంటే ఆల్రెడీ సగం పూర్తి చేసేసాం అనేది కానీ చెప్తున్నారు. కాబట్టి ఎంతమంది ఎన్ని ఏరియాలో పూర్తి చేశారనేది చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీ ఏరియాలో రోడ్లు గుంతలు పూర్తి చేశారా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. తర్వాత కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, అంతకన్నా ఇంపార్టెంట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చెప్తాను కదా ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పటికే 632 కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేసేసాం. సగం గోతులు అంటే చాలా మట్టికి గోతులు పూర్తి చేసాం, ఇంకా గోతులు పూడ్చాల్సి ఉన్నాయి. రహదారుల మీద ఉండే గోతులతోటి గుంతలమయమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు దరిద్రంగా ఏంటి ఎలా అంటే మా దారుణంగా అయితే ఉన్నాయి. ఇక్కడ నిజం చెప్తానే, పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయని ఎప్పుడు చెప్తున్నా. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లని నిర్లక్ష్యం చేశారన్నమాట వాస్తవమే. ఎందుకంటే సంక్షేమ పథకాలు వాటి భారం పెరిగి వాటికే జనాలకి వెళ్లే సంక్షేమ పథకాల నిమిత్తమే ఎక్కువ కేటాయించారు డబ్బు కానీ కోట్లలో. కాబట్టి కానీ ఇలాంటి అభివృద్ధి పనుల్లో కొన్నింటిలో వెనకంజ వేశారు, కొన్నింటిలో చెయ్యలేదు. రోడ్ల విషయం చూసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా మట్టుకైతే కనుక పూర్తిగా చేయలేకపోయారు అనేది నా అభిప్రాయం. అసలు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమేనని అడిగితే కనుక. కాబట్టి ఇలాంటి రోడ్ల విషయంలో అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు ఎవరైనా సరే ఏం చెప్పారంటే కనుక ఒక బాణంగా తీసుకున్నారు దీన్ని గుంతలు పడ్డ రోడ్లు అధ్వానం, రోడ్లు నాశనం అయిపోయాయి. దీన్ని కొన్ని నెలల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. కాబట్టి అదే రోడ్ల గురించి ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేశారు ఈ ప్రభుత్వం. ఏంటంటే ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మా హయాంలో రోడ్లన్నీ బాగు చేస్తాం, రోడ్లన్నీ వేస్తాం అనేది చెప్పడం జరిగింది. కానీ చెప్పింది ఒకటైంది, తర్వాత చేసింది ఒకటైంది. ఏంటంటే పీపీపీ కింద ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కింద ఏదైతే ఉందో దాని ద్వారా రోడ్లు వేస్తాం, వేసిన తర్వాత టోల్ గేట్లు పెట్టుకుంటాం. ఆ టోల్ గేట్లు వాళ్ళు ఎవరైతే వేస్తారో వాళ్ళు టోల్ గేట్లు పెట్టుకుంటారో ఆ టోల్ గేట్ల ద్వారా మేము వాళ్ళ ఆదాయాన్ని ఏదైతే ఖర్చు పెట్టిన దాన్ని అంతా మేము లాక్కుంటాం అనేది చెప్పారు. అది వేరే విషయం అనుకోండి అసలు. కాబట్టి ఇప్పుడు మన విషయం ఏంటంటే ఎంతవరకు గోతులు పూడ్చారు అనే దాని మీద. కాబట్టి ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అడుగుకో గుంతతో ఉన్న ఆర్ఎన్బి రహదారులకు మోక్షం లభించబోతుంది. సీఎం పిలుపు, మంత్రి నిత్య సమీక్షలు, అధికారుల పర్యవేక్షణతో మరమ్మత్తు పనులు ఊపందుకున్నాయి. గుంతల రహిత రహదారులు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఈ నెల 2న పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాబట్టి దీంతో కొన్ని జిల్లాల్లో టెండర్ దశలో ఉంటే మరి కొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి. తొలుత సంక్రాంతి నాటికి బాగు చేయాల్సిన రోడ్ల విషయంలో 282 కోట్లు అంచనా వ్యయంతో ఇప్పటికే 1658 పనులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. 1563 పనులకు టెండర్లు దాఖలు చేయగా 95 పనుల టెండర్ల ప్రక్రియలు జరుగుతున్నాయి. బిడ్లు దాఖలైన వాటిలో గుత్తేదారులను ఎంపిక చేసి అలాగే 1442 పనులకు LOA అందజేశారు. వీరిలో 962 మంది గుత్తేదారులు ఒప్పందాలు చేసుకుని పనులు ఆల్రెడీ ప్రారంభించేశారు. ఇప్పటికే 632 కిలోమీటర్ల గుంతలు పూడ్చారు. అర్థమైంది కదండి. కాబట్టి గుంతలు పూడ్చాల్సినది ఏంటంటే జిల్లా రాష్ట్ర రోడ్ల పొడవు 18,355 కిలోమీటర్లు. కాబట్టి కేటాయించిన నిధులు 861 కోట్లు చిల్లర. సంక్రాంతి నాటికి గుంతలు పూడ్చాల్సిన రోడ్ల పొడవు 9,440 కిలోమీటర్లు. కాబట్టి జనవరి చివరి నాటికి చేయాల్సినవి 8,544 కిలోమీటర్లు, మిగతావి మార్చి నాటికి. కానీ ఇప్పుడు ఇంతకీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
100%లో 50% అంటే చాలా మట్టుకి గుంతలు పూడ్చి చేశారు, అది చెప్పడం జరిగింది. కాబట్టి పూడ్చారా లేదో మీరు చెప్పాలా. మీరు చెప్తే, మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుద్ది. కానీ దాని మీద మనం ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఏరియాలో గుంతలు పూడ్చారా లేదా. కాబట్టి 100% మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కదా. లైక్ చేసిన తర్వాత కొత్త మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.